చైనా గూఢచర్యం దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా భయపడిపోయింది. ఏకంగా అమెరికా రక్షణ శాఖలో కీలకంగా ఉన్న నేతల్ని టార్గెట్ చేస్తూ డ్రాగన్ కంట్రీ విసిరిన హనీ ట్రాప్ వలపు వల వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అమెరికా అంతర్గత రహస్యాలను తెలుసుకునేందుకు చైనా ఏజెంట్ నడిపిన వ్యవహారాలపై ఎఫ్బీఐ మైండ్ బ్లాకింగ్ ఫైళ్లను బహిర్గతం చేసింది. అమెరికా చట్టసభ మాజీ సభ్యుడు ఎరిక్ స్వాల్వెల్కో చైనాకు చెందిన ఓ మహిళ గతంలో ఆయనను హనీ ట్రాప్లోకి లాగినట్లు ఎఫ్బీఐ రిపోర్ట్ బయటపెట్టింది. అయితే 2013లో చట్టసభకు ఎన్నిక కావడానికి ముందు ఎరిక్ను అమెరికాలో క్రిస్టిన్ ఫాంగ్ అనే చైనా మహిళ కలిసింది. ఎన్నికల సమయంలో ఆయనకు ఫండ్ రైజింగ్ ప్రచార కార్యక్రమాల్లో ఆమె సాయం చేసింది. వారి మధ్య 2012 నుంచి 2015 కాలంలో శారీరక సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2020లో స్వాల్వెల్ కీలకమైన ఇంటెలిజెన్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న సమయంలో కూడా ఫాంగ్ తరచూ స్వాల్వెల్ను కలిసేది. అయితే ఆమెకు చైనా గూఢచర్య నెట్వర్క్తో సంబంధం ఉన్నట్లు అదే ఏడాది స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీకి క్రిస్టిన్ ఫాంగ్ ఏజెంట్గా పనిచేస్తున్నట్లు అవి పేర్కొన్నాయి. వాస్తవానికి చైనాలో ఈ విభాగం ప్రధానంగా పౌర గూఢచర్యం చేస్తుంది. ఆ సమయంలో స్వాల్వెల్ హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలో సభ్యుడిగా ఉండటంతో రిపబ్లికన్లు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన హౌస్ ఎథిక్స్ కమిటీ ఫాంగ్తో స్వాల్వెల్కు ఉన్న సంబంధాలపై 2 ఏళ్ల పాటు దర్యాప్తు జరిపింది. అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోకుండా దర్యాప్తును 2023లో ముగించింది. అనంతరం ఆమె తిరిగి చైనాకు వెళ్లిపోయింది. అయితే ఆ విషయంపై తాజాగా దర్యాప్తు చేపట్టిన ఎఫ్బీఐ అమెరికా రాజకీయాల్లో ఎదిగే అవకాశం ఉన్న నేతలకు వలపు వల విసిరి వారి నుంచి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఆమెను చైనానే పంపినట్లు తేల్చింది. ఆ సమయంలో కేవలం స్వాల్వెల్తో మాత్రమే కాకుండా పలు రాష్ట్రాల మేయర్లతోనూ ఆమె సంబంధాలు కొనసాగించినట్లు పేర్కొంది. అయితే ప్రభుత్వానికి చెందిన ఏదైనా సమాచారాన్ని ఆమె సంపాదించారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా తనపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో స్వాల్వెల్ 2026 ఏప్రిల్ 14న చట్టసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఆయన కాలిఫోర్నియా గవర్నర్ రేసు నుంచి కూడా తప్పుకున్నారు. దీంతో చట్టసభలో ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నికలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎఫ్బీఐ ఈ ఫైల్స్ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం చైనా హనీ ట్రాప్ అంశం అమెరికా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలను సృష్టిస్తోంది.